నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మరో రెజ్లర్ పై వేటు, భారత్ కు షాక్ల మీద షాక్లు. పారిస్ ఒలింపిక్స్ లో కష్టాలు ఎదుర్కొంటున్న ఇండియా. ఏపీలో బలోపేతమవుతున్న జనసేన, భవిష్యత్తు కార్యాచరణపై పవన్ ఫోకస్. గంజాయి విక్రయాల నిర్మూలన కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి. ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో నాసిరక ఆహార విక్రయాల జోరు, పట్టించుకొని ఆహార శాఖ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన రేషన్ డీలర్లు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గంజాయిపై ప్రత్యేక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి అమ్మేటటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎస్పీని కోరారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ సుబ్బరాయుడును ఆయన ఛాంబర్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో యువత మత్తుబారిన పడకుండా గంజాయిని నిర్మూలించేలా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరంలో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతలు కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ని నిర్మూలించాలని ఒక టాస్క్ ఫోర్స్ని కూడా నియమిస్తానన్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో గంజాయి, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వకుండా చేస్తాననేసి కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే దీన్ని ప్రోత్సహించారో, ఉద్యోగులైతేనేమి, ఏ నాయకులైతేనేమి, ఏ పార్టీలో ఉన్నా సరే ఈ గంజాయి అమ్ముకున్న నా ముఠాకు అరికట్టడమే ప్రధాన లక్ష్యం. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాల మేరకు తిరుపతిని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దామని మెడికల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో కమిషనర్ మౌర్య ఆదేశాలతో ఎప్పటికప్పుడు కాలువలు శుభ్రం చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ శానిటరీ సిబ్బంది ద్వారా కృషి చేస్తున్నామని అన్నారు. అయితే ప్రజల నుంచి సహకారం తమ సిబ్బందికి అందించాలని కోరారు. అంతకుముందు యువ అన్వేష్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగరపాలక సంస్థ ప్రయత్నిస్తోందని అన్నారు. అందుకు ప్రజల నుంచి మద్దతు లభిస్తే తిరుపతి నగరాన్ని ప్రధాన నగరాల సరసన చేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా తడి చెత్త, పొడి చెత్త పేరుతో ఇంటి వద్దకు వచ్చే వాహనాలలో వేయాలని, కాలువల్లో ఇంటి వెలుపల వేయడం ద్వారా విషజ్వరాలు ప్రబలే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. నగరవాసులు శానిటరీ సిబ్బందికి సహకారం అందించి తిరుపతి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ కోరారు. పిల్లలు లేక అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారా? అయితే సంతాన ప్రాప్తి కొరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ లావణ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంతానం లేక ఇబ్బంది పడుతున్న దంపతులకు ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో లావణ్య ఫర్టిలిటీ హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. సంతానం లేక అనేక సంవత్సరాలుగా బాధపడుతున్న దంపతులు ఈ ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని లావణ్య కోరారు. ఈ వైద్య శిబిరంలో రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, స్కానింగ్ ఉచితమని, అయితే రక్త పరీక్షలపై 50% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తిరుపతి మారుతినగర్ శ్రీనివాసం వెనుకగల లావణ్య ఫర్టిలిటీ సెంటర్ను సంప్రదించాలని తెలిపారు. తిరుపతి జిల్లా ప్రజలందరూ విచ్చేసి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని డాక్టర్ లావణ్య తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యా వ్యవస్థలో 7 ఏళ్ల కాలంలో డిఎస్సీ లేకపోవడంతో ఉపాధ్యాయుల తీవ్ర కొరత ఏర్పడిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తిరుపతి పెద్దకాపు వీధిలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో టెట్ మరియు డిఎస్సీ నిర్వహించకుండా 117 జీవోతో విద్యారంగాన్ని విధ్వంసం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవోను రద్దు చేసి విద్యారంగాన్ని గాడిలో పెడతామని చెబుతూనే సర్దుబాటు చేస్తోందని అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి విద్యా వాలంటీర్ల నియామకాలకు ఆదేశించారు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల వ్యవస్థలో ఏ మార్పులు చేసేది? ఉపాధ్యాయ సంఘాల నాయకులతో, ఎమ్మెల్సీలతో చర్చిస్తామని చెప్పిన మాట ఏమైందని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
డిఎస్సి నిర్వహించినటువంటి పరిస్థితికి ఈవేళ వచ్చింది. ఉపాధ్యాయ రంగంలో తీవ్రమైనటువంటి ఉపాధ్యాయుల కొరత ఈవేళ నడుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రస్తుత ప్రభుత్వం మళ్ళా సర్దుబాట్ల కార్యక్రమం మొదలుపెట్టింది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఏమో మరి విద్యా వాలంటీర్ నియామకం చేయాలని చెప్తున్నారు. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం దేనికి కట్టుబడి ఉందో స్పష్టం చేయాలి. మరి కౌన్సిల్లో పీడిఎఫ్ అడిగినటువంటి దానికి విద్యామంత్రి నారా లోకేష్ ఈ 117 జీవోని మేము ఏం చేయాలనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అందువల్ల 117 ఏం చేయదలిచారు, డిఎస్సి ఎప్పుడు పూర్తి చేస్తారు, ఈ విద్యా కొరతను ఎట్లాగా అధిగమిస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పీడిఎఫ్ తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చేనేత రంగానికి కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కుప్పయ్య శెట్టి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుప్పయ్య శెట్టి మాట్లాడుతూ చేనేత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అత్యధిక ప్రజలు చేనేత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గతంలో మనం 2014-19 ప్రాంతంలో చేనేత కార్మికులకి అమలు చేసిన పథకాలన్నీ ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటున్నాం. అవి చేనేత కార్మికులకు ఎల్ఐసి పథకము, ఇన్సూరెన్స్ పథకము, అదేవిధంగా ఆరోగ్య బీమా పథకము, అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు 8% త్రిఫ్ట్ ఫండ్ పథకము, రిబేట్ పథకము, అదేవిధంగా హౌసింగ్ కమ్ వర్క్షీట్ పథకము. మూడవది ప్రధానంగా కూటమి ప్రభుత్వము చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలలో 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా చేనేత కార్మికులకి వర్క్ షెడ్, హౌసింగ్ కమ్ పథకము, అదేవిధంగా చేనేత కార్మికులకు సార్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ పథకము 5 లక్షలతో కావాలి. డెంగ్యూ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వాతావరణం మారిన నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని, ఇందుకోసం ప్రజలు పారిశుద్ధ్యం ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 150 డెంగ్యూ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా దోమలు కుట్టకుండా ఉండేందుకు దోమతెరలు వాడాలని అన్నారు. కనీస జాగ్రత్తలు పాటించి సీజనల్ వ్యాధులు నయం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఈ డయేరియాకి కారణం ఏమంటే నీరు కలుషితం అవడము, ఆహారం కలుషితం అవడము ఉంటుంది. కాబట్టి చాలా చోట్ల మేము అన్ని అవుట్ బ్రేక్స్లలో కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అనేవి డ్రైనేజ్ కెనాల్స్లో ఉండడము, తర్వాత అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇంటి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వాళ్ళకి ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని బ్రేక్ చేసుకొని వాళ్ళు కనెక్షన్ పెట్టుకోవడము, ఇలా చేసుకుంటూ ఉన్నవి చాలా చూసామన్నమాట. కాబట్టి ఎక్కువగా వాటర్ కంటామినేషన్తోనే ఈ అవుట్ బ్రేక్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఈ ఇష్యూ మీద మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకున్నాము. తిరుపతి జిల్లాలో ప్రబలుతున్న విషజ్వరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి కోరారు. తిరుపతి జిల్లా డిఎం&హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో డెంగ్యూ, చికన్గునియా, మలేరియా, విషజ్వరాల వంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయని అన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి విషజ్వరాల బారిన పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రబలుతున్న రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతిరోజు గోరువెచ్చని నీరు త్రాగడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా విషజ్వరాల బారిన పడకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత వల్ల ఆరోగ్యం కూడా ఉంటారు. మీరు పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి, మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. తద్వారా ఈ యొక్క సీజనల్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డయేరియా అవుట్ బ్రేక్స్ కూడా రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఏదైనా డెంగ్యూ లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించాలి. డెంగ్యూలో 3 రకాల స్టేజెస్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి పూర్తిగా తగ్గిపోయి ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డెంగ్యూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఫ్రీగా కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ₹1 కూడా పే చేయకుండా ప్లేట్లెట్స్ కూడా ఎక్కించుకునేటువంటి అవకాశం ఉంది. తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్లానిటోరియం విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతోంది.
భూమి మీద ప్రాణకోటి ఉండాలంటే మొక్కలు చాలా అవసరం. ఆ మొక్కలకు అవసరమైన సూర్యరశ్మి లేకపోతే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ జరగదు. అలా జరగకపోతే మొక్కలకు ఆహారం ఉండదు. మొక్కలపై ఆధారపడిన జంతువులకు ఆహారం ఉండదు అని సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస్ నెహ్రూ పేర్కొన్నారు. తిరుపతి సైన్స్ సెంటర్లో అవర్ సన్ ద లివింగ్ స్టార్ అనే అంశం పైన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అంటే సూర్యుడి గురించి, అలాగే మిగిలి ఉన్న గ్రహాల గురించి ఈ షోలో సమగ్రమైన విషయాలు తెలుపబడతాయని, అదేవిధంగా సూర్యుడికి మన భూమికి ఉన్న డిస్టెన్స్ 150 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఉన్న జీవరాశులంతటికీ సూర్యుడే ఆధారమని అన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం సూర్యుడు భగవంతుడితో సమానమని, సూర్యుడు లేకపోతే సృష్టి మనుగడే కష్టమని పేర్కొన్నారు. సూర్యుడి యొక్క గొప్పతనం వివరించేందుకు సైన్స్ సెంటర్లో ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ ప్లానిటోరియం షోలో మేము ప్రదర్శించే మూవీ ఏంటంటే అవర్ సన్ ద లివింగ్ స్టార్. కోవిడ్ తర్వాత కొంతకాలం పట్టింది మళ్ళీ మాకు ఈ ప్లానిటోరియం షోని పునరుద్ధరించడానికి. కానీ ఇప్పుడు మీ షోస్ నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు మనకి 11:30 నుంచి షోస్ స్టార్ట్ అవుతాయి. 11:30, 12:30, తర్వాత 2:30, 3:30, 4:30, 5:30 ఈ షోస్ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఇంగ్లీష్ షో ఉంటుంది, మిగిలినవన్నీ తెలుగులో ఉంటాయి. మనకి ఉండే డిమాండ్ని బట్టి హిందీలో కూడా మనం షోని రన్ చేస్తాము. సో నేను తిరుపతి కాకుండా తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసుల్ని నేను అభ్యర్థించేది ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మన యొక్క ప్లానిటోరియంకి విచ్చేసి మీరు ఈ షోని చూస్తారని, ఈ షో మీకు అందరికీ మనోరంజకంగా ఉంటుందని నేను చాలా ఆశిస్తున్నాను. సో అదేవిధంగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని షోలు మేము తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నిస్తాం. తిరుపతి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డీలర్ల విషయంలో చాలా స్పష్టంగా అవగాహన చేసుకొని ఈనాడు డీలర్లు పడినటువంటి అవసాట్లన్నీ చూసుకొని అవన్నీ కూడా స్పష్టంగా సాల్వ్ చేయాలి అని చెప్పని కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. ఆయనకి సంతోషంగా మా అసోసియేషన్ తరఫున, తిరుపతి జిల్లా అసోసియేషన్ తరఫున, మా తిరుపతి రూరల్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నాదెండ్ల మనోహర్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళందరూ కూర్చొని చర్చించి మీకు మంచి చేస్తాం. మా రాష్ట్ర నాయకుడు లీలా మాధవరావు గారు ఆయన ఆచరణ వరకు అన్నీ చేస్తామని చెప్పి ఆయన ఆచరణ వరకు ఈరోజు పాలాభిషేకం చంద్రబాబు నాయుడుకి చేస్తున్నాము. మాకు రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం మరింత బలోపేతం చేసే విధంగా చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన దానివల్ల అతనికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వంలో ఉండే దీన్ని తీసేసి ఎండిఓ వ్యవస్థను తీసేసి రేషన్ డీలర్లు వాళ్ళే పంపిణీ చేయాలని ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అందుమూలంగా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ తిరుపతి రూరల్ చంద్రవీర నియోజకవర్గం మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. మన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జిల్లా డీలర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసి ప్రతి జిల్లాలో పాలాభిషేకం చేయడం జరిగింది. రోగుల పాలిట శాపంగా మారిన ప్రైవేట్ అంబులెన్సులు ధరలు నియంత్రించడంలో రుయా హాస్పిటల్ సిబ్బంది విఫలమయ్యారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. పేద ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మహాప్రస్థానం అంబులెన్స్ వాహనాలు 4 ఉంటే అవి ఇక్కడ జరుగుతున్నటువంటి మరణాలు 10 నుంచి 13 మరణాలు జరుగుతున్నాయి. ఆ 4 వాహనాలు చనిపోయిన తర్వాత వాళ్ళ స్వస్థలంలో బాడీని డెలివరీ చేసి తిరిగి వచ్చే లోపల ఇంకొక డెలివరీ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్న బండ్లు సరిపోవట్లనేది ఒక ఫిర్యాదు, ఒక వాదన. అయితే ఉన్నటువంటి ఈ మహాప్రస్థానం యొక్క నిర్వాహకులు, డ్రైవర్లు ఇక్కడి నుంచి కదిలేటప్పుడే ఉచితంగా వెళ్లాల్సిన బండ్లు తీరా ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవడము, డెలివరీ చేసిన తర్వాత సకాలంలో వెనక్కి రాకపోవడము, బండ్లు కడుక్కోవాలని చెప్పి ఎక్కువ డబ్బులు అడగడము, ఇవన్నీ కూడా తిరిగి వెంటనే రాకపోవడం. దీనికి అన్నిటికీ కూడా పరిష్కారంగా వాటన్నిటికీ జీపీఆర్ఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాహనాల్లో కూడా కెమెరా లాంటివి ఏర్పాటు చేస్తే ఈ అవకతవకలు, ఇక్కడ మహాప్రస్థాన నిర్వాహకులు చేసేటువంటి తప్పుల నుంచి కొంతమేర ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ పేద ప్రజల కోసము వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులు ఉపాధి అవకాశాలు పొందుతారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవలోక్ నందు ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని,
దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సమీపంలోని దేవలోక్ నందు ఒబేరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో తిరుమల ఏడుకొండల స్వామివారి ఆలయం, జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం తదితర పుణ్యక్షేత్రాలు, తూపులిపాలెం బీచ్, ఇరకం దీవులు, తలకోన తదితర అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, తిరుపతి జిల్లా వైద్య హబ్గా, ఉన్నత విద్యా సంస్థలు కలిగిన విద్యా హబ్గా, పారిశ్రామిక సెజ్జులు కలిగి పరిశ్రమల హబ్గా, రైల్, రోడ్డు, విమానాశ్రయ సదుపాయాలు కలిగిన ఆతిథ్య రంగం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు ప్రపంచం నలుమూలల నుంచి తిరుపతి జిల్లాలో సుమారు 75,000 నుంచి 1,00,000 మంది దాకా పర్యాటకులు, విద్యార్థులు, ప్రజలు విచ్చేస్తూ ఉంటారని, ఈ నేపథ్యంలో ఒబేరాయ్ వంటి 7 స్టార్, హయత్ వంటి ప్రముఖ హోటళ్లు జిల్లాలో నెలకొల్పడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని, అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ కూడా సమకూరుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో సదరు అంశంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు దిగ్విజయంగా పూర్తయ్యాయని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. డివైఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలాజీ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగ పాఠశాలలైన ప్రాథమిక ఉన్నత పాఠశాల, హైస్కూల్ పాఠశాలలకు సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు ముగిశాయని అన్నారు. ఎన్నిక కాబడిన చైర్మన్, వైస్ చైర్మన్లు ఆయా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సాయంత్రం లోపల ఆ పాఠశాల కమిటీకి ఎన్నికలన్నీ జరిపి చైర్మన్ను, వైస్ చైర్మన్ను, అదేవిధంగానే ఆ కమిటీ మెంబర్లందరూ కూడా ఎన్నుకొని వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించి రేపటి నుంచి కొత్త కమిటీ ఏర్పాటు జరుగుతుంది. ఆ కొత్త కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు పాఠశాలలో అభివృద్ధి పనులు జరుగుతాయి. కాబట్టి ఈరోజు అన్నీ కూడా సాయంత్రం లోపల ఆ కమిటీ ఏర్పాటు జరగడం చేసి వాళ్ళ చేత మొదటి సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. అన్నదానం చేయడం ద్వారా కొద్ది మందికైనా ఆకలి తీర్చిన వారమవుతామని శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం సభ్యులు తెలిపారు. తిరుపతి జ్యోతి థియేటర్ సమీపంలోని కావమ్మ మారయ్య గుడి వద్ద శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అని తెలిపారు. అందులో భాగంగా మహిళా సభ్యులైన తామందరం ఇలా సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేయడం జరుగుతోందని, ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా అభ్యుదయ సంఘం తరపున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. చాలామంది నిరుపేదలు రోడ్డు పక్కన ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా చైర్పర్సన్ సరస్వతి గారు ఆధ్వర్యంలో ఇంద్రాణి గారు ఈ నిర్మాత దీనికంతా కూడా ఈ డబ్బులన్నీ పెట్టడానికి ఆమె ఇంద్రాణి గారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి భోంచేసి పద్మావతి సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. మేము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాము. అది ఈరోజు ఇక్కడ చేసాము. మామూలు పొట్టాలు పంచారు చేస్తాము, ఒకసారి అన్నదానం కూడా చేస్తాము. ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ నెల ఒకసారి చేస్తాము, కార్తీక నెల కూడా చేస్తాం. అప్పుడు చేసి దీపారాధన చేస్తాం, అన్నదానం కూడా చేస్తాము. ప్రతి సంవత్సరం చేసే వాడికి మాకు ప్రతి ఒక్కరికి పెట్టాలి, మన శక్తి కొంది వాళ్ళకి పెట్టాలని ఒక ఆశ, అంతే. పేద ప్రజలకు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ, అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి తరఫున భజన కార్యక్రమాలు, దీపారాధన కార్యక్రమాలు, పిల్లలకి స్కాలర్షిప్స్ అయితేనేమి, మహిళలకి, వృద్ధులకి మరి ఆశ్రమాన్ని కూడా కట్టి అక్కడ ఉచితంగా అన్నదానం చేస్తున్నాము. దాంతోపాటుగా భర్త లేని మహిళలకు కూడా రుణాలు వడ్డీ లేకుండా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటూ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం చదువుకునే పిల్లలకి దాదాపుగా 100 నుంచి 200 మంది పిల్లలకు కూడా విద్యా పథకం ద్వారా స్కాలర్షిప్స్ ఇస్తూ ఈ యొక్క సంస్థ ఇప్పుడు 8,000 మందికి ఆర్థికంగా ఎదుగుదలకి వాళ్ళ యొక్క పేదరికాన్ని పారద్రోలి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపలోకాయుక్త జస్టిస్ రజని, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, గన్నబాబు, సినీ నటుడు సంతోష్ శోభన్, బాలీవుడ్ నటుడు గోవింద్ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఇది 3వసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్లు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది, ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది. తప్పకుండా బాధ్యతను నెరవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము. థాయ్ యాప్ కేసులో కీలక నిందితుడు రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పలమనేరు పురపాలక సంఘం మెప్మా విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న రాజేష్కి వాట్సాప్ ద్వారా బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతను దాయ్ యాప్ ద్వారా 1000 రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 43 రూపాయలు వస్తుందని, ఇలా ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత ఎక్కువ సంపాదించవచ్చని చెప్పడంతో రాజేష్ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అతనికి 35 లక్షల రూపాయలు రాగా మరలా 31 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అంతటితో ఆగకుండా రాజేష్ మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్పీలను సైతం ఈ దాయ్ యాప్ మెంబర్లుగా చేర్పించాడు. మీరు కూడా మెంబర్లను చేర్పిస్తే అధికంగా లాభాలు పొందవచ్చని వారికి చెప్పడంతో ఆర్పీలు కూడా పలమనేరు పట్టణంలో దాదాపు 500 మందిని సభ్యులుగా చేర్పించారు. గత నెల 27వ తేదీన దాయ్ యాప్ క్లోజ్ కావడంతో ప్రజలు డీఎస్పీ కార్యాలయంలో దాయ్ యాప్ ద్వారా కోట్ల రూపాయలు మోసపోయామని పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ మాట్లాడుతూ, ఇటీవల కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపామని, ఈ కేసులో కీలక నిందితుడు రాజేష్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, ఈ యాప్లో A1 ముద్దాయి బాలసుబ్రహ్మణ్యం, A2 ముద్దాయి టీనా ఎక్కడ ఉన్నారో దర్యాప్తు చేస్తామని, ప్రజలు అతిగా ఆశపడి ఇలాంటి ఫైనాన్స్ యాప్లను నమ్మవద్దని సూచించారు. పలమనేరు, పొంగనూరు, గంగవరం, బైరెడ్డిపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి నుంచి, ఈవెన్ బెంగళూరు నుంచి కూడా కొంతమంది వచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా ఒక 300 రూపీస్ ఇస్తే ఆ రోజు 300కి అదనంగా 346 రూపీస్ కలిపి ఇస్తామన్నట్టుగా స్టార్ట్ చేశారు. అది 300 నుంచి 500, 1000, 10,000, 20,000, 50,000 ఇట్లా 1 lakh, 2 lakh ఇలా కట్టుకుంటూ వెళ్ళారు జనం. ఆ క్రమంలో ఎవరైతే రాజేష్ అనే అతను ఈ ఊరికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడో అతను కూడా ఇంటర్నెట్లో బాలసుబ్రహ్మణ్యం అనే ఒక అతను ఆయనకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా ఈ యాప్ ఇలాగ మనం అమౌంట్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి జనాలని ప్రలోభపెట్టి ఆయన కూడా మీటింగ్స్ పెట్టి ఇలాంటి చేశాడు. సుబ్రహ్మణ్యం అనే అతను గతంలో ఎక్కడో సీఈఓగా పనిచేశాడని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్ ని వీళ్ళు మోటివేట్ చేశారు. టీనా అనే ఒక ఆవిడ, ఆమె కూడా దీనికి అంతా కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉంటుందని చెప్పేసి నాసిరకమైన ఆహారం, నాణ్యత లేని తినుబండారాలను అమ్ముతున్న తోపుడు బండ్లపై చర్యలు ఏవి అని యాత్రికులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వివిధ ప్రదేశాల నుంచి భక్తులు తిరుపతికి విచ్చేస్తూ ఉంటారు. అయితే తోపుడు బండ్లపై ఆహారాన్ని అమ్ముతున్న వ్యాపారస్తులు అధిక రేట్లు వసూలు చేస్తూ నాణ్యత లేని ఆహారాన్ని అమ్ముతున్నారని యాత్రికులు వాపోతున్నారు. ముఖ్యంగా అలిపిరి రోడ్డు నుండి జూ పార్కు వెళ్లే మార్గంలో తోపుడు బండ్లపై చిరు వ్యాపారస్తులు టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ టిఫిన్ బండ్లను పెట్టుకోవడానికి ఎవరు అనుమతిచ్చారో తెలియదు గాని సుమారు 500 మీటర్ల మేర టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు పెట్టుకుని అధిక రేట్లు వసూలు చేస్తూ నాణ్యత లేని వస్తువులను, ఆహారాన్ని అమ్ముతున్నారని స్థానికులు, యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ టిఫిన్ మాత్రం సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ నుంచి నీరు తీసుకొచ్చి తయారు చేయడం ద్వారా టిఫిన్ సేవించిన వారు అనారోగ్యం బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు మేల్కొని నాణ్యత గల టిఫిన్ అమ్మేలా చర్యలు తీసుకోవాలని యాత్రికులు కోరుతున్నారు. అలాంటి భక్తులు రోడ్ల మీద నడిచే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఫుట్పాత్ పైన పెట్టుండేదే ఆ ఫుట్పాత్ పైన నడవడానికి. అలాంటి సమయంలో కాలి నడకన చెప్పులు లేకుండా నడిచే భక్తులంతా రోడ్ల పైన నడిచే స్టేజ్కి వచ్చినది మీరు ఒక్కసారి గమనించారంటే. కాబట్టి చూడండి, ఇదంతా కొంచెం గమనించి అధికారులు తగిన చర్య తీసుకోవాలి. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 9 నుంచి 11 వరకు శ్రీకృష్ణదేవరాయలు నృత్య కళోత్సవాలు ఉంటాయని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి చెందిన కరపత్రాలను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కళాకారులను ప్రోత్సహిస్తున్న రాయలసీమ రంగస్థలి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు ఆవుల కృష్ణమూర్తి యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీరాములు యాదవ్, పనిభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 9, 10, 11 3 రోజుల పాటు ఈ సంగీత నృత్యోత్సవాలు జరుగుతాయి. దానికి సంబంధించిన కరపత్రాలను మన స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ఈరోజు ఆవిష్కరించి ఈ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఈ జరిగిన దానిలో ప్రతిభ కనిపించిన చిన్న పిల్లలకి ప్రథమ, ద్వితీయ బహుమతులు ఉంటాయి. అలాగే పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు, వెంకటేశ్వర స్వామితో కూడిన రాయలసీమ రంగస్థలి షీల్డ్ను వారికి బహుకరిస్తారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా రక్తం అవసరమని, వారిని దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ హరిహరన్ తెలిపారు.
తిరుపతిలోని జీఎస్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కమిషనర్ హరిహరన్ ప్రారంభించారు. భారత ప్రభుత్వ శాఖలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించామని అన్నారు. ఈ రక్తదాన శిబిరం ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించబోతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిహరన్ మీడియాతో మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరంలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. So as a humanitarian cause and as a welfare and service to the society, we are encouraging our taxpayers, our staff, known colleges, we are calling everybody to donate blood, and we are targeting 4,000 units of collecting blood today, and we are hoping to achieve it. I sincerely thank our Commissioner Sri Sadhu Narasimha Reddy Garu for giving this opportunity to take this initiative and making it a grand success. జనరల్ పబ్లిక్కి వాళ్ళకు తెలుసో తెలియకనో ట్యాక్స్ కట్టకుండా, రెంటల్ సర్వీసెస్ మీద ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకందుకు తెలియాలని చెప్పి మేము ఒక అవేర్నెస్ లాగా చేస్తున్నాము. సో వాళ్ళు ఒకవేళ బిల్డింగ్స్ రెంట్కి ఇచ్చుంటే వాళ్ళకు సమ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 20 lakhs వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది వాళ్ళకు ఫస్ట్ టర్మ్లో. ఆ 20 lakhs ఎగ్జంప్షన్ బెనిఫిట్ తీసుకోవచ్చు. సో వాళ్ళే ముందుకొచ్చి వాలంటరీగా పే చేస్తే వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతుంది. కేరళ రాష్ట్రం వయనాడ్లో ప్రకృతి విపత్తుతో బాధపడుతున్న వారికి జన సైనికులు ఆసరాగా నిలిచారు. తిరుపతికి చెందిన జనసేన నాయకులు మధుబాబు, వారి మిత్ర బృందం సహకారంతో కేరళ రాష్ట్రం వయనాడ్లో జరిగిన విపత్తుతో బాధపడుతున్న వారి కుటుంబ సభ్యులకు తమ వంతు సహకారం అందించేందుకు తిరుపతి నుంచి బయలుదేరి అక్కడ బాధితులకు చేదోడు వాదోడులా నిలిచి వారికి సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందని, తమ శక్తి మేర ఇక్కడే ఉండి 10 మందికైనా ఆకలి తీర్చేలా కృషి చేస్తామని మధుబాబు మీడియాకు తెలిపారు. ఇంతమంది ఆత్మీయులు, ఇంతమంది మమ్మల్ని ఆదరించారు. వీరందరికీ దేవుడితో సమానం. ఇక్కడ ఆరోగ్యం పాడైపోతున్న కష్టంతో ఇక్కడ డాక్టర్స్ అందరూ వచ్చి సేవ చేస్తున్నారు. మీ అందరికీ మానవ సేవ. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 70,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,355 రూపాయలు. వెండి 1 కేజీ ధర 81,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 83 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మరో రెజ్లర్ పై వేటు, భారత్కు షాక్ల మీద షాక్లు. పారిస్ ఒలింపిక్స్ లో కష్టాలు ఎదుర్కొంటున్న ఇండియా. ఏపీలో బలోపేతమవుతున్న జనసేన, భవిష్యత్తు కార్యాచరణపై పవన్ ఫోకస్. గంజాయి విక్రయాల నిర్మూలన కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి. ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. తిరుపతిలో నాసిరక ఆహార విక్రయాల జోరు, పట్టించుకొని ఆహార శాఖ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన రేషన్ డీలర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నీ సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.